ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. సామెతలు 3వ అధ్యాయము 13వ వచనము. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రాలు. Proverbs 3:13. Happy is the man who finds wisdom and the man who gains understanding. దేవునికి స్తోత్రాలు. మనము సామెతలు చదివినప్పుడు మనం ప్రతిరోజు మన దినచర్యలో ఏ విధంగా మన జీవితం ఎలాగ యొక్క సొసైటీలో మూవ్ అవ్వాలి, ఎప్పుడు ఎలాగ మాట్లాడాలి, ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేది ఎంతో చక్కగా సామెతలు 31 అధ్యాయాలు మనకి నేర్పిస్తూ ఉంటాయి. కీర్తనలు మనం దేవుని ఆరాధించడం, దేవునికి దగ్గరగా రావడం, ఆ స్పిరిచువల్ హ్యాపీనెస్ మనం ఎలాగ పొందుతామో, ఆత్మీయ ఆనందాన్ని ఎలాగ పొందుతామో మనం కీర్తనలో చూస్తాము. ఇక్కడ మనము సామెతల్లో చూస్తుంటే డే టు డే ప్రతిరోజు ఏమి మాట్లాడాలి, మనం ఏం మాట్లాడకూడదు, ద డిజర్నింగ్ స్పిరిట్, వివేచన జ్ఞానాన్ని, అలాగే ఏ విధంగా మనము దేవునిలో ఉన్న జ్ఞానాన్ని మనం ఎలాగా ఇంకా పొందవచ్చు అనేది మనం సామెతల్లో చూస్తూ ఉంటాం. హ్యాపీ ఈజ్ ద మ్యాన్ హూ ఫైండ్స్ విజ్డమ్. చూడండి 128వ కీర్తన, అలాగే మనము 112వ కీర్తన చూస్తూ ఉంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారు ఆశీర్వదించబడిన వ్యక్తి అని మనం చూస్తున్నాము. దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందాలి అంటే దేవుని యొక్క వాక్యము, బైబిల్ ఉన్న వాక్యాన్ని తప్పకుండా మనం చదువుకోవాలి. నిర్గమాకాండం 31:3 మనం చూస్తూ ఉంటుంటే బెజాలెల్ అనే ఆయన ద సన్ ఆఫ్ హర్ అని ఉంటుంది. హర్ అంటే మనం చూస్తున్నాము మోషే గారు యుద్ధం చేసేటప్పుడు ఒక పక్క ఆరోన్ గారు, ఇంకో పక్క హర్ యొక్క చేతులు పట్టుకున్నప్పుడు జాషువా యొక్క యుద్ధంలో గెలుస్తూ ఉన్నట్టు మనము నిర్గమాకాండం 17లో మనం చదివాము. ఈ యొక్క హర్ మనవుడైన బెజాలెల్ అంటే చరిత్రకారులు అంటారు మన మోషే గారి సహోదరి అయిన మిరియం గారి మనముడు అని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు రాస్తారు. ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ దే రైట్. తనకి ఆ యొక్క మందసము అలాగే టబర్నకల్ చేసేటప్పుడు ఆ యొక్క క్రాఫ్ట్ అంతా కూడా ఆ వెండి పని, బంగారం పని, రాగి పని, చెక్క పని, ఏ విధంగా వాటిలన్నింటినీ ఏర్పాటు చేయాలో దేవాది దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానాన్ని వారికి అనుగ్రహించినప్పుడు అద్భుతంగా ఆ యొక్క టబర్నకల్ ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినట్టు మనం చదువుతా ఉన్నాము. అందుకే మనకి యాకోబు పత్రికలో ఉంటుంది, జ్ఞానము కొదువుగా ఉంటే నువ్వు దేవునికి ప్రార్థన చేసుకో, దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఇఫ్ యు ఆర్ ల్యాకింగ్ విజ్డమ్, ask God, he will give you. When you read the word of God, you will understand when to speak, how to speak, where to speak, how much to speak. These all are the most important things to survive in this world. దేవునికి స్తోత్రాలు. అవి చూడండి, ఇక్కడ విజ్డమ్ ఇస్ అ ఫౌండేషన్ ఆఫ్ వెల్త్ అని ఉంటుంది. చూడండి, సాల్మన్ మహారాజ్కి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు సాల్మన్ మహారాజ్ అంత ధనికుడు ఎవ్వరూ లేరని మనం బైబిల్లో చదువుతాము. ఆయనకి శాంతినిచ్చారు, సమాధానాన్ని ఇచ్చారు, ధనాన్ని ఇచ్చారు, ప్రాస్పరిటీ ఇచ్చారు, మంచి లైఫ్ని ఇచ్చారు కదా. గాడ్ గేవ్ మీ ఎవ్రీథింగ్ త్రూ విజ్డమ్. అలాగే జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, వాక్య జ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని ఏ విధంగా ఇంకా మనల్ని పెంపొందించుకోవాలో దేవుడు దాని వైపు కూడా మనల్ని నడిపిస్తారు. అలాంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాము. అండ్ ఆల్సో చూడండి, ఇక్కడ సామెతలు 14:23 చూస్తే, అండ్ ఇన్ ఆల్ ద లేబర్, ఎవరైతే కష్టపడి పని చేసుకుంటారో అందులో తప్పకుండా నీకు ప్రాఫిట్ ఉంటుందని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నారు. సో వెన్ యూ వాంట్ టు రిసీవ్, చర్చికి రండి, వాక్యాన్ని వినండి, ఇంట్లో కూర్చోండి, బైబిల్ చదువుకోండి, ధ్యానించండి. కొంచెం సమయం దేవునికి మనం కేటాయిస్తే ఆ సమయం ఎప్పుడూ వృధా కాదు. అది నిన్ను ఆశీర్వదించి నిన్ను, నీ జనరేషన్స్, నీ వంశాన్ని ఆశీర్వదించే విధంగా దేవాది దేవుడు మనల్ని నడిపిస్తారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. విజ్డమ్ లార్డ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ లార్డ్. ఫాదర్ గాడ్, తండ్రి, మీ ఏళ్ళ భయభక్తులు ఉన్నప్పుడు నాయన మాకు సంపద నాయన, ఘనత నాయన, మంచి ఆరోగ్యము, దీర్ఘాయుషు నాయన, అలాగే నాయన ప్రభా యొక్క సొసైటీలోనైనా తండ్రి ఎవరి ముందైనా కానీ మేము నిలబడి మాట్లాడటానికి మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చి, ఆ యొక్క ప్రశాంతతనిచ్చి, శాంతినిచ్చి, అలాగే తండ్రి ప్రభా మీ రక్షణ స్వార్థను మేము తీసుకొని వెళ్ళినప్పుడు నాయన మీ సన్నిధానంతో మీరు మాతో ఉండి నాయన ప్రభా అపారమైన పరలోక రాజ్య జ్ఞానంతో నడిపించే దేవుడు మీరు నాయన. ఈ రోజున ఎవరైతే వాక్యం వినేవాళ్ళు నాయన ప్రభా ఇంకా నాలో ఈ తెలివితేటలు లేదని బాధపడతా ఉన్నారో ప్రభా, ఇదిగో నాయన పరిశుద్ధాత్మదేవ, యు ఆర్ అవర్ టీచర్ లార్డ్. బ్లెస్ దెమ్ లార్డ్ ఫాదర్ గాడ్. గివ్ దెమ్, ఇల్యూమినేట్ యువర్ లైట్ ఇన్ టు దేర్ హార్ట్, మైండ్, బాడీ, సోల్ అండ్ స్పిరిట్ లార్డ్. 2 కొరింథీయులు 4:4 నాయన ఏదైతే
చీకట్లో ఉన్న మైండ్లో ఉన్న ప్రతి చీకటిని నాయన మీ వాక్యం అనే వెలుగును పంపించిన ఆయన ప్రభా బిడ్డలను నాయన ప్రభా జ్ఞానవంతులుగా చేయమని మీ పాదాల దగ్గర వేడుకుంటున్నావు తండ్రి. తండ్రి మీరు ఇస్తున్న వాక్యాలను బట్టి, మీరు చూపిస్తున్న కృపను బట్టి పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.